హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనము బ్లౌజ్ పీస్ మీద ఎలా కట్ చేయాలి విత్ మెజర్మెంట్స్ అని చెప్పి నేనైతే చూపిస్తాను. బ్లౌజ్తోని ఎలా మెజర్ చేసుకుంటూ ఎలా మార్కింగ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో క్లారిటీగా చూపించేస్తాను. ఒకసారి వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇదైతే ఆది బ్లౌజ్ అనమాట, అంటే మనకి సైజ్ బ్లౌజ్. నేను ఇక్కడ ఎలా చెక్ చేస్తున్నాను, ఎలా మెజర్ చేస్తున్నాను, ఎలా మార్క్ చేస్తున్నానో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ నేను ఆల్రెడీ పేపర్ కటింగ్ పెట్టాను, ఒకవేళ చూడకపోతే అది నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఒకసారి వెళ్ళి అయితే విజిట్ చేయండి. దాన్ని విజిట్ చేసిన తర్వాత ఈ వీడియోకి రండి. ఫస్ట్ అయితే మనము హైట్ తీసుకోవాలి. మనము ఎలా మెజర్ చేస్తున్నాము అని మీరు చూసుకుంటూ ఉండండి. ఫస్ట్ అయితే ఫోల్డింగ్ అయితే నేను చేసేసుకున్నా. ఎలా ఫోల్డింగ్ చేశానో చూసారు కదా. నా సైడ్ క్లోజింగ్ పెట్టుకున్నా, నా ఆపోజిట్ సైడ్ ఏమో ఓపెన్ పెట్టుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ హైట్ చెక్ చేసుకుంటున్నా. ఈ హైట్ కూడా చూసారు కదా, పైన మనకు ఒక స్టిచ్ అనేది వస్తుంది. ఆ స్టిచ్ దగ్గర నుంచి కింది సైడ్ వరకు మనమైతే మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, నాకు 13 వచ్చింది. 13 అంటే నేను ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 14 ఇంచెస్ అయితే పెట్టుకుంటాను. ఎందుకు అంటే పైన మనకు షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు, కింది నడుం పార్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది వెళ్ళిపోతుంది. సో 1/2 ఇంచ్ పోగా ఒక 1 ఇంచ్ పోతుంది. కాబట్టి మనకి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్గా పెట్టుకుంటే ఏమవుతుందంటే కంపల్సరీగా మనకి ఎక్కువ తక్కువ అయిపోతుంది హైట్ అనేది. సో ఇక్కడ నేను చెస్ట్ లైన్ ఎలా చెక్ చేయాలి అని అడుగుతున్నారు. చెస్ట్ లైన్ ఎలా అంటే ఇలా చూసారు కదా, 13 ఇంచెస్ వచ్చింది. ఇలా ఉక్స్ పట్టి దగ్గర నుంచి మాత్రమే చెస్ట్ లైన్ అనేది చెక్ చేసుకోవాలి. కాజా పట్టితోనే చెక్ చేయకూడదు. అండ్ ఇక్కడ ఎలా మార్కింగ్ చేసానో చూసారు కదా, అక్కడ 14 ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ స్ట్రైట్గా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మళ్ళీ సేమ్ అదే మార్కింగ్ 13 ఇంచెస్కి మనము మళ్ళీ కింద హిప్ సైజ్ దగ్గర కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత ఇలా బాక్స్ అయితే కంపల్సరీగా గీసుకోవాలి. అది బిగినర్స్ అయినా కానీ ఆల్రెడీ మిషన్ కుడుతున్న వాళ్ళైనా కానీ బాక్స్ గీసుకుంటేనే మనకి మళ్ళీ క్లారిటీగా వస్తుంది ఫినిషింగ్ అనేది. దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, షోల్డర్ ఎలా చెక్ చేసుకోవాలి. షోల్డర్ ఇలా కరెక్ట్గా మన ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని చెకింగ్ అనేది చేసుకోవాలి. అక్కడ షోల్డర్ నుంచి ఇక్కడ షోల్డర్ వరకు ఆపోజిట్ వరకు మనకైతే 13 వచ్చింది. 13 అంటే మనం దాన్ని హాఫ్ చేసుకుంటే 6.5 అవుతుంది. 6.5కి అయితే నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో చూసుకొని ఆమ్రోల్ కూడా అంతే పెట్టుకోవాలి. బట్ ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి నేనైతే ఇక్కడైతే మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. ఎలా అంటే చంక డౌన్ దగ్గర నుంచి కింది వరకు అనేది మనం చెక్ చేసుకోవాలి, హిప్ సైజ్ వరకు. ఇక్కడ మార్కింగ్ కూడా అలానే చేయాలి. మార్కింగ్ ఎలా చేసుకోవాలంటే 8 ఇంచెస్ వచ్చింది కాబట్టి నేను 9 ఇంచెస్కి పెట్టుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని హిప్ దగ్గర నుంచి మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. హిప్ దగ్గర 9 ఇంచ్ పెట్టి ఇక్కడ 1 ఇంచ్ లాస్ట్కి ఎలా ఎక్కడ వస్తుందో అక్కడైతే మార్కింగ్ అనేది చేసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ మనము ఆమ్రోల్ అయితే బాక్స్ గీసుకోవాలి. ఆమ్రోల్కి కూడా కంపల్సరీ ఆమ్రోల్కి బాక్స్ గీసుకున్న తర్వాత 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని అక్కడ ఆమ్రోల్ అనేది గీసేసుకోవాలి. ఆమ్రోల్ ఎలా గీసుకోవాలి అనేది నేను పేపర్ కటింగ్లో క్లారిటీగా చెప్పాను. ఆ మెజర్మెంట్స్తోనైతే మీరైతే గీసుకోండి. దాని తర్వాత నెక్కి కూడా అంతే, సేమ్ బాక్స్ తీసుకున్న తర్వాతనే మనం నెక్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నాకు భుజం చూసారు కదా, 3 వచ్చింది. నేనైతే 3.5 or 4 ఇంచెస్ అయితే పెట్టుకుంటా. చూసారు కదా, ఇక్కడ నేను మార్కింగ్ ఇక్కడ చేస్తున్నా అంటే భుజం వచ్చేసి ఇక్కడ ఆమ్రోల్ దగ్గర నుంచి అటు సైడ్ నా సైడ్ క్లోజింగ్ సైడ్ ఉన్న సైడ్ నేనైతే మార్కింగ్ అనేది చేసుకున్నా. మిగతాది 2.5 ఇంచ్ or 2 ఇంచ్ అది నెక్కే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ నెక్ ఎంత వచ్చిందో నాకు 4 వచ్చింది నెక్ హైట్. నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని అయితే చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ పైన సైడ్ ఎంత అయితే నెక్ విడ్త్ వచ్చిందో అంతనే నెక్ విడ్త్ని ఇక్కడ కూడా మనం గీసుకొని సేమ్ ఒక బాక్స్ అయితే గీసేసుకోవాలి. దాని తర్వాత మనం అక్కడ రౌండ్ షేప్ పాట్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇంకా ఫినిష్ అయిపోయినట్టే, కటింగ్ అనేది చేసేసుకోవచ్చు మనము. సో ఈ వీడియోలో మీకు ఇంకేమైనా అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే నాకైతే ఒకసారి కామెంట్ చేసేయండి. నేనైతే కామెంట్స్కి కంపల్సరీ రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ గాయ్స్.